ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. రోజుకి మనం ఎన్ని ఫోటోలు తీస్తాం? కనీసం ఒక 10 అయినా ఉంటాయి. కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఆ స్టన్నింగ్ ఫొటోస్ లాగా మీ ఫోటోలు ఎందుకు రావట్లేదు? కెమెరా బాగోలేదా? కాదు. నిజానికి మొబైల్ ఫోటోగ్రఫీలో 90% టెక్నిక్ ఉంటుంది, 10% మాత్రమే కెమెరా క్వాలిటీ ఉంటుంది. మీరు ఈ వీడియోలో చెప్పబోయే ఈ 20 టిప్స్ని నేర్చుకుంటే మీ రెగ్యులర్ స్మార్ట్ ఫోన్తో కూడా మైండ్ బ్లోయింగ్ పిక్చర్స్ని తీసుకోవచ్చు. ఈ వీడియోలో ప్రో ఫోటోగ్రాఫర్స్ యూస్ చేసే కొన్ని బేసిక్ రూల్స్ నుంచి ఇమీడియట్గా రిజల్ట్స్ ఇచ్చే కొన్ని అడ్వాన్స్డ్ ట్రిక్స్ వరకు అన్నీ డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు తెలిసిన టిప్ వచ్చింది కదా అని వీడియోని స్కిప్ చేయకండి. మీకు తెలియనివి కూడా ఇంకా ఎన్నో ఉంటాయి. సో ఎండ్ వరకు చూడండి. టిప్ 1, ఆల్వేస్ లాక్ యువర్ ఫోకస్. జస్ట్ ఒకసారి స్క్రీన్ పైన ట్యాప్ చేసి ఆ తర్వాత వచ్చే సన్ ఐకాన్తో బ్రైట్నెస్ని సెట్ చేసుకోండి. మీరు ఫోటో తీసే ముందు ఇది చేస్తే ఆబ్జెక్ట్ సూపర్ షార్ప్గా వస్తుంది. సెల్ఫీ తీసుకునేటప్పుడు మీ కళ్ళపై ట్యాప్ అండ్ లాక్ చేయండి. ఇది కంపల్సరీ యూస్ చేయండి. టిప్ 2, ద గోల్డెన్ రూల్ ఆఫ్ థర్డ్స్. మీ కెమెరా సెట్టింగ్స్లో గ్రిడ్ లైన్స్ ఆన్ చేయండి. స్క్రీన్ 9 ఈక్వల్ స్క్వేర్స్గా డివైడ్ అవుతుంది. మీ ఫోటోలో మెయిన్ ఆబ్జెక్ట్ని ఈ గ్రిడ్ లైన్స్ కలిసే పాయింట్స్లో పెట్టాలి. దీనివల్ల మీ కాంపోజిషన్ చాలా బ్యాలెన్స్డ్గా, చూడటానికి ప్లీజింగ్గా ఉంటుంది. గ్రిడ్స్ గురించి అలాగే రూల్ ఆఫ్ థర్డ్స్ గురించి సెపరేట్గా 2 వీడియోస్ చేసే ఉన్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత వాటిని చూడండి, ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ అనేది మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో యూజ్ అయ్యే కాంపోజిషన్, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. టిప్ 3, లైటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. మంచి ఫోటోకి గుడ్ లైటింగ్ అనేది నాన్ నెగోషియబుల్. ఎప్పుడు కూడా లైటింగ్ అనేది మీ ఆబ్జెక్ట్ ముందు నుంచి రావాలి. దీన్ని ఫ్రంట్ లైటింగ్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాయంత్రం 4 నుంచి 6 మధ్య ఉండే గోల్డెన్ అవర్ లైట్లో అవుట్డోర్ పోర్ట్రేట్స్ చాలా బెటర్గా వస్తాయి. టిప్ 4, అవాయిడ్ డైరెక్ట్ ఫ్లాష్. మొబైల్ ఫ్లాష్ లైట్ ఫొటోస్ని చాలా ఫ్లాట్గా, హార్ష్గా చేస్తుంది. లో లైట్ కండిషన్లో ఫ్లాష్ బదులు పక్కనున్న వేరే లైట్ సపోర్ట్ని యూజ్ చేయండి, లేదా కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్తో ట్రై చేయండి. ఫ్లాష్ లైట్ని ఎప్పుడు లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. టిప్ 5, చేంజ్ యువర్ యాంగిల్. ప్రతి ఒక్కరూ స్టాండింగ్ పొజిషన్లో ఫొటోస్ తీస్తారు. ఇవి బోరింగ్. మీకు యూనిక్ ఫొటోస్ కావాలంటే మీ పర్స్పెక్టివ్ మార్చండి. కింద కూర్చొని లో యాంగిల్ షాట్ తీయండి, లేదా బిల్డింగ్ పై నుంచి బర్డ్స్ ఐ వ్యూలో ట్రై చేయండి. మీరు ఒక చిన్న పువ్వు ఫోటో తీస్తున్నా కిందకి వంగి దాని లెవెల్లో కెమెరా పెడితే దాని డీటెయిల్స్ చాలా బాగా కనిపిస్తాయి. సో ఎప్పుడూ ఒకే యాంగిల్లో ఫొటోస్ తీసుకోకండి. టిప్ 6, గెట్ క్లోజర్ టు యువర్ సబ్జెక్ట్. చాలా మంది దూరంగా ఉండి జూమ్ చేస్తారు, నెవర్ జూమ్ ఇన్. ఎందుకంటే జూమ్ చేస్తే ఫోటో క్వాలిటీ డ్రాస్టికల్లీ పడిపోతుంది. దాని బదులు మీరు మీ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి. మ్యాక్రో షాట్స్ కోసం ఇది బెస్ట్ ట్రిక్. టిప్ 7, యూజ్ లీడింగ్ లైన్స్. ఇది ఫోటోగ్రఫీలో చాలా పవర్ఫుల్ టెక్నిక్. రోడ్లు, రైల్వే ట్రాక్స్ లేదా గోడల అంచుల లాంటి లైన్స్ని యూజ్ చేసి వాటిని మీ ఫోటోలోని మెయిన్ సబ్జెక్ట్ వైపు పాయింట్ చేయండి. దీనివల్ల చూసే వాళ్ళ కళ్ళు ఆ లైన్స్ వెంట ఆబ్జెక్ట్ వైపు వెళ్తాయి. అంటే మీరు వ్యూవర్స్ ఐని కంట్రోల్ చేస్తున్నారన్నమాట. టిప్ 8, లుక్ ఫర్ సిమెట్రీ. సిమెట్రీ అంటే 2 వైపులా అద్దంలో చూసినట్లు సమానంగా ఉండటం. బ్రిడ్జెస్, బిల్డింగ్స్, నీటిలో పడే రిఫ్లెక్షన్స్ లాంటివి సిమెట్రీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సిమెట్రీలో ఉన్న ఫొటోస్ చాలా ఎస్థెటిక్గా, ప్లీజింగ్గా ఉంటాయి. దీని గురించి కూడా సెపరేట్గా ఒక వీడియో చేస్తాను క్లారిటీగా. అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ 9, మాస్టర్ ది పోర్ట్రైట్ మోడ్. మీ ఫోన్లో పోర్ట్రైట్ మోడ్ ఉంటే దాన్ని బాగా వాడండి. ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇస్తుంది. పోర్ట్రైట్ మోడ్లో ఫేస్ చాలా క్లియర్గా, షార్ప్గా వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, లైటింగ్ బాగుంటేనే మోడ్ బాగా పనిచేస్తుంది. టిప్ 10, యూజ్ హెచ్డిఆర్ స్మార్ట్లీ. హెచ్డిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్. మీకు ఒకవైపు బ్రైట్ సన్ నుండి ఇంకోవైపు డార్క్ షాడోస్ ఉన్నప్పుడు ఈ మోడ్ వాడితే చీకటిగా ఉండే ఏరియాల్లో కూడా డీటెయిల్స్ కనిపిస్తాయి. ట్రావెల్ ఫొటోస్ తీసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. టిప్ 11, క్యాప్చర్ ది మూమెంట్. పరిగెత్తుతున్న పిల్లలు, జంప్ చేస్తున్న ఫ్రెండ్స్, కార్స్ లాంటి యాక్షన్ షాట్స్ తీయాలంటే మీ కెమెరా షట్టర్ బటన్ని నొక్కి పట్టుకోండి. ఇది బర్స్ట్ మోడ్ని ఆన్ చేస్తుంది, అంటే సెకండ్కి చాలా ఫొటోస్ తీస్తుంది. తర్వాత వాటిలో బెస్ట్ షాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని గురించి చాలా మందికి తెలీదు, తప్పకుండా ఒకసారి యూస్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని మొబైల్ ఫోన్స్లో బర్స్ట్ షాట్ సెట్టింగ్ ఆన్ చేస్తేనే వర్క్ అవుతుంది, కొన్ని ఫోన్స్లో డిఫాల్ట్గానే ఉంటుంది. వీడియో అయిపోయాక మీ మొబైల్ కెమెరాలో చెక్ చేయండి. టిప్ 12, ట్రై ఏ లాంగ్ ఎక్స్పోజర్. చాలా మందికి తెలియని ట్రిక్ ఇది. మీ ఫోన్లో ప్రో మోడ్ లేదా నైట్ మోడ్లో షట్టర్ స్పీడ్ని ఎక్కువసేపు ఓపెన్ ఉంచితే లైట్స్ స్ట్రీకీగా, వాటర్ సిల్కీగా వస్తుంది. దీనికోసం మాత్రం ఫోన్ స్టేబుల్గా ఉండాలి, అంటే ట్రైపాడ్ యూస్ చేయాలి. టిప్ 13, క్లీన్ యువర్ లెన్స్ ఫస్ట్. ఇది సిల్లీగా అనిపించవచ్చు, కానీ చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు. మీ లెన్స్ మీద ఉండే ఫింగర్ ప్రింట్స్ వల్ల ఫొటోస్ గేజీగా, లెస్ షార్ప్గా వస్తాయి.
లెన్స్ క్లీన్ చేశాక తీసిన ఫోటోకి చేయకముందు తీసిన ఫోటోకి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడు లెన్స్ క్లీన్ చేసే ఫొటోస్ తీసుకోండి. టిప్ 14, ఎడిటింగ్ ఈజ్ నాట్ చీటింగ్. ఫోటో తీసిన తర్వాత దాన్ని మీ ఫోన్ గ్యాలరీలోని బేసిక్ ఎడిటర్లో కొంచెం ట్వీక్ చేయండి. కాంట్రాస్ట్ని కొంచెం పెంచండి, షార్ప్నెస్ని కొంచెం యాడ్ చేయండి. మైనర్ అడ్జస్ట్మెంట్స్తో మీ ఫోటోకి ఒక కొత్త లుక్ వస్తుంది. ఎడిటింగ్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, మీ ఫొటోస్కి మంచి లుక్ ఇస్తుంది. టిప్ 15, ఫిల్ ద ఫ్రేమ్. మీరు ఒక చిన్న ఆబ్జెక్ట్ ఫోటో తీసేటప్పుడు దాని చుట్టూ ఉన్న అన్వాంటెడ్ స్పేస్ని కట్ చేసి ఆ ఆబ్జెక్ట్తోనే మీ స్క్రీన్ నింపండి. ఫుడ్ ఫోటోగ్రఫీకి ఇది మస్ట్ ట్రై టెక్నిక్. కేవలం ఆ డిష్ పైనే ఫోకస్ ఉంటుంది. టిప్ 16, యూజ్ నెగటివ్ స్పేస్. ఇది ఫిల్ ద ఫ్రేమ్కి కంప్లీట్ ఆపోజిట్. మీ ఆబ్జెక్ట్ చుట్టూ చాలా ఎంటీ స్పేస్ లేదా మినిమల్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూడండి. దీనివల్ల ఆ ఆబ్జెక్ట్ పై అటెన్షన్ బాగా పెరుగుతుంది. మీరు గమనించారా, కొన్ని ఫొటోస్కి నెగిటివ్ స్పేస్ ఎక్కువగా ఉండకూడదు, కొన్ని ఫొటోస్కి నెగిటివ్ స్పేస్ ఉండాలి. టిప్ 17, షూట్ త్రూ సంథింగ్. ఇది మీ ఫోటోకి డెప్త్ని యాడ్ చేస్తుంది. ఒక విండో గ్లాస్, చెట్ల ఆకుల మధ్య నుంచి లేదా డోర్వే గుండా ఫోటో తీయండి. ఇది ఒక ఫ్రేమ్ విత్ ఇన్ ఏ ఫ్రేమ్ లాగా పనిచేస్తుంది. ఫోటోకి ఒక ఇంట్రెస్టింగ్ లేయర్ ఇస్తుంది. దీన్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టిప్ 18, లుక్ ఫర్ రిఫ్లెక్షన్స్. రిఫ్లెక్షన్స్ చాలా డ్రామాటిక్ ఫొటోస్ తీయడానికి హెల్ప్ చేస్తాయి. వర్షం పడిన తర్వాత రోడ్లపై ఉండే నీటి మడుగుల్లో, కార్ విండోస్లో లేదా అద్దాల్లో యూనిక్ రిఫ్లెక్షన్స్ని క్యాప్చర్ చేయండి. టిప్ 19, డోంట్ ఓవర్ యూస్ ఫిల్టర్స్. రెడీమేడ్ ఫిల్టర్స్ వాడటం ఓకే, కానీ దానివల్ల ఫోటో అన్యాచురల్గా అయిపోకుండా చూసుకోండి. న్యాచురల్ కలర్స్ని కొంచెం పెంచండి. ఎడిటింగ్లో కొంచెం సాచురేషన్ లేదా వైబ్రేషన్ని పెంచితే చాలు. ఎక్కువ ఫిల్టర్స్ పెట్టేసి గజిబిజిగా అసలు చేయొద్దు. టిప్ 20, కీప్ ఇట్ స్టడీ. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. ఫోటో తీసేటప్పుడు మీ చేతులు వణకకుండా ఫోన్ని స్టేబుల్గా పట్టుకోండి. కావాలంటే మీ కెమెరా వాల్యూమ్ బటన్స్ని షట్టర్ లాగా వాడండి. అప్పుడు స్క్రీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల బ్లర్ లేకుండా ఫొటోస్ వస్తాయి. సో చూసారుగా, ఇవి 20 టిప్స్. ఇప్పుడు మనం ఈ టిప్స్ని కొన్ని రియల్ లైఫ్ సినారియోస్లో ఎలా వాడాలో చూద్దాం. మీరు ఒక ట్రావెల్ డెస్టినేషన్లో ఉన్నారు అనుకోండి. ఒక పెద్ద పర్వతం ఫోటో తీయాలి. మీరు జస్ట్ దాన్ని మధ్యలో పెట్టి తీయకుండా రూల్ ఆఫ్ థర్డ్స్ యూజ్ చేసి పర్వతాన్ని ఒక సైడ్ పెట్టండి. అప్పుడు మిగిలిన ఎంటీ స్కైని నెగిటివ్ స్పేస్ లాగా యూజ్ చేయండి. ఫోటో చాలా ఎపిక్గా వస్తుంది. లేదా మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ పోర్ట్రేట్స్ తీస్తున్నారు. మీరు మామూలుగా తీయకుండా లో యాంగిల్కి వెళ్ళి ఆకాశాన్ని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేయండి. పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేయండి. ఆకాశం వల్ల కాంట్రాస్ట్ పెరిగి ఫేస్ చాలా షార్ప్గా కనిపిస్తుంది. మీరు ఇంట్లో ఫుడ్ ఫోటోగ్రఫీ ట్రై చేస్తుంటే కిచెన్ లైట్ హార్ష్గా ఉంటే ఆ లైట్ కింద కాకుండా విండో లైట్ పడే దగ్గర పెట్టండి. విండో లైట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది డిష్ ని చాలా అపెటైజింగ్ గా చూపిస్తుంది. ప్లస్ ఫిల్ ద ఫ్రేమ్ టెక్నిక్ వాడండి. గుర్తుంచుకోండి, ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడం గేమ్ చేంజర్. సన్సెట్ ఫొటోస్ తీస్తున్నప్పుడు మీ స్క్రీన్ పై ట్యాప్ చేసి కిందకి డ్రాగ్ చేసి ఎక్స్పోజర్ ని తగ్గించండి. అప్పుడు ఆ గోల్డెన్ అండ్ ఆరెంజ్ కలర్స్ బాగా పాప్అవుట్ అవుతాయి. ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తే ఆ కలర్స్ తగ్గుతాయి. ఇంకొక విషయం, మీరు విండోస్ లో ఉన్నప్పుడు మీ వెనకాల ఏదైనా మెస్సీ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ఆ పర్సన్కి దగ్గరగా వెళ్ళి వాళ్ళ షోల్డర్స్ పై నుంచి యాంగిల్ మార్చి ఫోటో తీయండి. ఇది కూడా కాంపోజిషన్లో ఒక భాగం. మీరు ఈ టిప్స్ అన్నింటినీ కూడా కంబైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి రూల్ ఆఫ్ థర్డ్స్, లీడింగ్ లైన్స్ అండ్ ప్రాపర్ ఎక్స్పోజర్. ఈ మూడింటిని కలిపి ఒకే ఫోటోలో యూజ్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయడంలో భయపడొద్దు. సో ఇవి మీరు ఇమీడియట్గా అప్లై చేయగలిగే 20 పవర్ఫుల్ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్. గ్రిడ్ లైన్స్ ఆన్ చేయడం, ఫోకస్ లాక్ చేయడం, లైటింగ్ చూసుకోవడం, కొత్త యాంగిల్స్లో ట్రై చేయడం, కాంపోజిషన్ కోసం లీడింగ్ లైన్స్ వాడటం. ఈ 5 విషయాలు మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ ఫొటోస్ ఖచ్చితంగా బెటర్ అవుతాయి. రిమెంబర్, ద బెస్ట్ కెమెరా ఈజ్ ది వన్ యూ హ్యావ్ విత్ యూ. అది మీ మొబైల్ ఫోన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ 20 టిప్స్లో మీరు మొదటగా ఏది ట్రై చేయాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ టిప్స్ తెలియాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ క్లికింగ్.